సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ఆకలి. రచన సుజల గంటి. ఈరోజు వంట చాలా బాగుంది. నువ్వే చేశావా అన్నాడు ప్రకాష్. నేను చేయలేదు, కొత్త వంట మనిషి దొరికింది, నెమ్మదస్తురాలు. వంట బాగా చేస్తుంది, శుచి శుభ్రత కూడా ఉన్నాయి, బతికి చెడ్డ మనిషిలా ఉంది అంది సుమిత్ర. కోపం తెచ్చుకోకు, తినగానే అనుకున్నాను నువ్వు చేయలేదని. నీకన్నా బాగా చేసింది. అవునులేండి, పొరిగింటి పుల్లకూర రుచి అన్నారు, ఇన్నాళ్ళు నేను చేస్తుంటే లొట్టలేసుకుని తిన్నారుగా అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. ప్రకాష్ అలా అన్నాడని కోపం వచ్చినా అతని మాటల్లో నిజం ఉంది. ఆమె వంట అద్భుతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఈమెనెక్కడ పట్టావు, ఎప్పుడొచ్చింది అన్నాడు. పట్టడం ఏమిటి? ఈ మధ్య ఎక్కువసేపు నించుంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని వంట మనిషి కావాలని మా ఫ్రెండ్ రమన్ అడిగితే ఈమెను పంపింది. మీరు ఊళ్ళో లేనప్పుడు వచ్చింది, నాకు నచ్చి పెట్టుకున్నాను అంది సుమిత్ర. ప్రకాష్కి మంచి ఉద్యోగంతో పాటు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఫ్లాట్ కల్చర్ వచ్చిన స్థలం కొని డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. కింద వంటిల్లు, స్టోర్ రూము, డైనింగ్ రూము, పూజగది, ఒక బెడ్రూమ్, పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయి. పనివాళ్లు వెనక పెరటి వైపు నుంచి వస్తారు కాబట్టి ప్రకాష్కి తారసపడే అవకాశం తక్కువ. అయినా అతనికి తన ఆఫీసు, క్లబ్, ఫ్రెండ్స్ తప్ప ఇల్లు పట్టించుకోడు. అన్నీ సుమిత్రే చూసుకుంటుంది. పిల్లల పెంపకం, చదువులు, అన్ని బాధ్యతలు ఆమెవే. 2 పిల్లలు. అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అమ్మాయి కూడా కాలేజీకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటలు లేవు కాబట్టి అందరూ అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. ఆ రోజు ఒంట్లో బాగుండక ఆఫీస్కి వెళ్లలేదు ప్రకాష్. డల్గా ఉన్న భర్తను చూసి ఏమైంది అని అడిగింది సుమిత్ర. కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉంది అన్నాడు. అయ్యో, నాకివాళ కాలేజీలో మీటింగ్ ఉంది, పోనీ సెలవు పెట్టనా? వద్దొద్దు, నువ్వు కాలేజీకి వెళ్ళు. పర్వాలేదు, నేనుంటానులే. నేను ఇవాళ కాలేజీలోనే లంచ్ చేస్తాను. వంటామ వచ్చి వంట చేసి వెళ్ళిపోతుంది. ఆమె దగ్గర వంటింటి తాళం ఉంది, వెనక వైపు నుంచి వస్తుంది, మీకిబ్బంది లేకుండా. వీలుంటే నేను తొందరగా వస్తాను, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద గాయత్రి అన్ని పెడుతుంది. ఆకలి వేసినప్పుడు తినండి. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తింటారా లేక తర్వాత తింటారా? వద్దొద్దు, ఏం తినాలని లేదు. నువ్వు నీ పనులు మానక్కర్లేదు. సుమిత్ర కాలేజీలో లెక్చరర్. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు కొన్నాళ్లు చేయలేదు. తర్వాత ప్రకాష్ తన ప్రపంచం తాను ఎన్నుకోవడంతో ఆమె కూడా తన ప్రపంచం తాను చూసుకోక తప్పలేదు. ప్రకాష్ చెడ్డవాడు కాదు, కాని స్వార్థపరుడు. అతని సమయంలో భార్యకు పిల్లలకు వెచ్చించింది తక్కువనే చెప్పొచ్చు. పెళ్లైన వెంటనే అతని మనస్తత్వం అర్థం చేసుకున్న సుమిత్ర తామిద్దరూ సమాంతర రేఖలమని గ్రహించి పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకుంది. పిల్లలకు కూడా తల్లి దగ్గరే చనువు. ఏం కావాలన్నా అమ్మ మీద ఆధారపడటం అలవాటైపోయింది. ఎప్పుడైనా సినిమాకి, పిక్నిక్ కి వెళ్ళినప్పుడే తండ్రి సమక్షం దొరికేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రకాష్ మంచి తండ్రిగా వ్యవహరించేవాడు. అందుకని తండ్రి తన ఉద్యోగంలో బిజీగా ఉండి తమతో సమయం గడపలేకపోతున్నాడని పిల్లలు అనుకున్నారు. ప్రకాష్ నిద్రలేచి టైం చూసుకున్నాడు. 11 అవుతుంది. సుమిత్ర కాలేజీకి వెళ్ళాక మేడపైకి వచ్చి పడుకుంటే మంచి నిద్ర పట్టేసింది. అంతలోనే ఫోన్ మోగింది. చూస్తే సుమిత్ర. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. మీరు లేచారా? మందేమైనా వేసుకున్నారా? లేదు, నువ్వు వెళ్ళాక పడుకుంటే ఇప్పుడే తెలివొచ్చింది. కిందకి వెళ్ళి ఒక కప్పు కాఫీ కలుపుకొని తాగుతాను. సరే సరే, నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను. పర్వాలేదు సుమిత్ర, నేనుండగలను. టూర్లో ఉన్నప్పుడు ఒంట్లో బాగుండకపోతే నన్ను నేను చూసుకోవడం లేదు. నిజమే, ఏమిటో ఈ భార్యలు, భర్తను కూడా పిల్లల్లా చూసుకుంటారు. భర్తకు ఒంట్లో బాగోపోతే ఆమెలోని అమ్మతనం నిద్రలేస్తుంది. తన ఆలోచనకు తానే నవ్వుకుంది సుమిత్ర. మేడ దిగి కిందికి వచ్చి వంటింటి వైపు అడుగులు వేశాడు.
వంటింట్లో ఎవరో ఉన్నట్లు చప్పుడు వస్తోంది. దొంగలు వచ్చే అవకాశం లేదు. మెల్లగా వెళ్లి వంటింట్లోకి తొంగి చూశాడు. గ్యాస్ వెలుగుతోంది. అటువైపు తిరిగి ఒక ఆడమనిషి కూరగాయలు తరుగుతుంది. వంట మనిషి వచ్చి వెళ్లిపోయిందనుకున్నాడు. నాకు ఒక కప్పు కాఫీ ఇస్తారా అన్నాడు ఆమెను ఉద్దేశించి. ఆ మాటతో వెనుతిరిగిన ఆమె, ప్రకాష్ ఇద్దరూ స్థాణులైపోయారు. ప్రకాష్ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతన్ని అక్కడ చూసిన గాయత్రి పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇదేంటి, మేమిద్దరం ఇక్కడ ఇలా కలుసుకున్నాం అని ఇద్దరూ అనుకున్నారు. ముందుగా గాయత్రి తేరుకుని, మీరు వెళ్లి కూర్చోండి, నేనిప్పుడే కాఫీ కలిపి తెస్తాను. మేడం ఫోన్ చేసి మీకు ఒంట్లో బాగోలేదంటే వేడిగా వండుదామని ఇప్పుడే వచ్చాను అంది. మాట్లాడకుండా డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అతని ముందున్న టేబుల్ పైన ఉంచి పక్కనే బిస్కెట్స్ కూడా పెట్టి వంటింట్లోకి వెళ్లిపోయింది గాయత్రి. ఆమెను మళ్లీ ఇలాగా తన ఇంట్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అతనెప్పుడైనా ఎదురుపడవచ్చని అనుకున్నా ఇలా తారసపడతాడని గాయత్రి కూడా అనుకోలేదు. కొద్దిసేపటికి వంట పూర్తి చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె అంత మామూలుగా ఎలా ప్రవర్తిస్తుందో ప్రకాష్కి అర్థం కాలేదు. అతని మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి. ఆమెకు అలవాటేనేమో. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఆమె తారసపడితే అసలు సంగతి సుమిత్రకు తెలిసిపోతుందన్న భయం పట్టుకుంది అతనికి. ఆలోచనలు పక్కన పెట్టి కాఫీ తాగాడు. మనసు సరిగ్గా లేక భోజనం చేయబుద్ధి కాలేదు. ఆకలిని జయించలేక లేచి భోజనం చేశాడు. పడుకుంటే ఇట్టే నిద్ర పట్టేసింది. చల్లని చెయ్యి నుదురు తడుముతుంటే తెలివొచ్చింది. అది సుమిత్రదని అతనికి తెలుసు. అప్రయత్నంగానే ఆ చెయ్యిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. జ్వరం తగ్గిందా? భోజనం చేశారా? గాయత్రి కాఫీ కూడా కలిపించినట్టుంది. ఇవాళ వంట వద్దన్నాను. ఒంట్లో బాగోలేదంటే మీకు వేడివేడిగా వండి పెడతానని చెప్పింది గాయత్రి. చూశారా ఎంత మంచిదో అంది సుమిత్ర. సుమిత్ర రాగానే ఆమెను మాన్పించమని అందామనుకున్న ప్రకాష్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా అయ్యింది. ఆ విషయం మాట్లాడ్డానికి ఇది సమయం కాదని, ఆ తిన్నాను, టీ పెట్టు తాగుదాం అన్నాడు. సరే, మీరు మొహం కడుక్కొని కిందికి రండి, ఈలోపు టీ చేస్తాను అంటూ కిందికి వెళ్ళింది. తనలోని అలజడిని ఆమె ఎక్కడ పసిగడుతుందో అని భయపడ్డాడు. సుమిత్ర అతనిలోని అలజడిని చూడలేదు. ఒంట్లో బాగుండక డల్గా ఉన్నాడనుకుంది. ఇద్దరూ కలిసి టీ తాగారు. మధ్యాహ్నం చేసిన వంట ఇంకా మిగిలింది. పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్, వంట 2 చేసి వెళ్ళిపోతుంది. సాయంకాలానికి ఇంకో కూర చేస్తుంది. కూతురు రమ్య, సుమిత్ర లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తారు. ప్రకాష్ ఆఫీసులోనే తింటాడు. రాత్రికి సుమిత్ర అన్నం కాని రొట్టెలు కాని వేడిగా చేస్తుంది. ప్రకాష్ ఎక్కువగా ఊళ్ళో ఉండడు. కొడుకు హాస్టల్లోనే ఉన్నాడు. రోజూ కూతురికి తనకి రాత్రి వంట గురించి పట్టింపు లేదు. ప్రకాష్ లేనప్పుడు రమ్య ఎప్పుడైనా స్నేహితులతో బయటికెళ్తే సుమిత్ర ఒక్కతే అవుతుంది. ప్రకాష్ ఊళ్ళో ఉన్నప్పుడు ఒక్కోసారి బయటికి వెళ్లి తిందామంటాడు. అలాంటప్పుడు మిగిలిన వంట మర్నాడు పనివాళ్ళకిచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన గాయత్రి మనసు కూడా అలజడిగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ల అవసరాలలో అలజడి మరుగున పడింది. గాయత్రి అందరి ఆడపిల్లల్లాగే కోటి కోరికలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. భర్త మంచివాడే, ముత్యాల్లాంటి 2 పిల్లలు. అన్నీ బాగుంటే జీవితం ఏముంది? గాయత్రి చల్లని కాపురంలో కలకలం. ఆఫీస్ నుంచి వస్తున్న రవి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. గాయత్రి డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం చేయాలని అనుకోలేదు. ఉన్నదానితోనే ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆమెది. రవి కూడా ఎప్పుడూ ఆమెను ఇది చెయ్యి అని శాసించలేదు. రవి ప్రైవేట్ ఉద్యోగి కాబట్టి ఆఫీసు నుంచి పెద్దగా డబ్బులు రాలేదు. 2 పిల్లల్ని సాకాలంటే గాయత్రి ఉద్యోగం చేయక తప్పదు. రవి ఆఫీసులోనే అడిగింది. ఖాళీలు లేవన్నారు. ఆఖరికి ఏ పనైనా చేసి పిల్లల్ని పోషించుకోవాలని ఓ స్కూల్లో ఆయాగా చేరింది. కొద్ది రోజులు బాగానే నడిచింది. కాని ఒకరోజు టీచర్ పిల్లలకు పాఠం తప్పుగా చెప్తుంటే ఆగలేక ఆ తప్పును సవరించింది. దాంతో ఆమెపై లేనిపోని చాడీలు చెప్పి
ఆమె ఉద్యోగం పోవడానికి కారణభూతురాలయ్యింది ఆ టీచర్. మళ్లీ ఉద్యోగాల వేట. ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? పోనీ ట్యూషన్స్ చెప్దామంటే చుట్టుపక్కల అందరూ కాన్వెంట్ స్కూల్ పిల్లలే. కాబట్టి గాయత్రి దగ్గరికి ఎవరూ రావడానికి ఇష్టపడేవారు కాదు. పిల్లల ఆకలి తీర్చాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివించినా తిండికి బట్టకు డబ్బులు కావాలి. ఆ రోజు గాయత్రి జీవితంలో కాళరాత్రి. ఇప్పటికీ ఆ రోజును తలుచుకుంటే ఆమె ఒళ్ళు జలదరిస్తుంది. పిల్లవాడికి ఒళ్ళు తెలియని జ్వరం. అప్పటికి వాళ్ళు భోజనం చేసి 2 రోజులయ్యింది. అమ్మా, ఆకలి అంటున్న పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎలాగోలాగా పిల్లల కడుపు నింపాలని తమ్ముని చూసుకోమని కూతురికి చెప్పి బయటికి నడిచింది గాయత్రి. అమ్మ ఎక్కడికి వెళ్తుంది? బయటికి వెళ్తే ఎవరైనా డబ్బులిస్తారా? అడుక్కోకూడదని అంటుంది అమ్మ. మరెవరిస్తారు? ఇలా అన్ని ప్రశ్నలే ఆ చిన్నిబుర్ర నిండా. మన్నాడు గాయత్రి మామూలుగానే పనిలోకొచ్చింది. అప్పటికి ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. సుమిత్ర కాఫీ కలపమంటే ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ, వేరే వంట మనిషిని చూడు సుమిత్ర అన్నాడు. ఎందుకు? గాయత్రి బాగానే చేస్తుందిగా అంది. నాకు నచ్చలేదు అన్నాడు ఏమనాలో తెలియక. నిన్న ఏమైనా జరిగిందా? వంట బాగోలేకపోతే చెప్పండి. ఆమె మంచిది కాదు. మంచిది కాదంటే దొంగతనం చేసిందా? నాకలా అనిపించలేదే. కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. మీకెలా తెలుసు? నా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకో భర్త ఏదో దాస్తున్నాడనిపించింది సుమిత్రకు. మీ ఫ్రెండ్కు ఈమెలా తెలుసు? అయినా ఆమెను ఇన్నాళ్ళు మీరు చూడలేదు కదా. మీ ఫ్రెండ్ చెప్పింది ఈమె అని మీకెలా తెలుసు అని గుచ్చిగుచ్చి అడిగింది సుమిత్ర. అప్పుడే ఏం వండాలో అడగడానికొచ్చిన గాయత్రి నోరు విప్పింది. ఆయన ఫ్రెండ్ చెప్పలేదు, ఆయనే చెప్తున్నారు. అసలేమైందో స్పష్టంగా చెప్పండి. ఇలా ఇద్దరూ చెరో వాక్యం చెప్తే నాకెలా అర్థమవుతుంది? జరిగిన సంగతి మీరు చెప్తారా, నేను చెప్పనా అన్నది గాయత్రి. సిగ్గు లేకుండా చేసిన పని చెప్తావా? కాస్త కోపంగానే అన్నాడు ప్రకాష్. మీకు లేని సిగ్గు నాకెందుకు అంది మొండిగా. ఆ రోజు సంఘటన తలుచుకొని కన్నీళ్లు వస్తున్నా. ఆ మాటతో ఆమె నిజం చెప్పేస్తుందని భయమేసినా, చెప్పు, నాకేం భయం, నేను మగాణ్ణి అన్నాడు మొండిగా. అవును, మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. మగవాడు చేస్తే తప్పు కాదు, ఆడది చేస్తే తప్పు. అది లోకనీతి. మగవాడు చేస్తే జలసాపురుషుడు, ఆడది చేస్తే విచ్చలవిడి. అంతేనా ప్రకాష్ గారు అంది గాయత్రి. ఆమె తెగింపు చూసి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అసలు సంగతి నేను చెప్తాను మేడం. ఇలా ఈయన్ని మళ్లీ కలుస్తానని కాని, ఆ రోజు మళ్లీ తలుచుకోవాలని కాని, ఈ పరిస్థితి వస్తుందని కాని నేను అనుకోలేదు. అంత అయోమయంగా ఉంది సుమిత్రకు. విషయం కొంత అర్థమైంది. ప్రకాష్ ఏదో కోపంగా చెప్పబోయాడు. ఆమెను చెప్పనివ్వండి అంది సుమిత్ర. తన గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టింది గాయత్రి. ఏ ఆడది చెడిపోవాలని అనుకోదు. పవిత్రంగా భర్తకే కట్టుబడి ఉంటుంది. నా భర్త పోయాక చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేసి నా పిల్లల్ని పోషించుకోవాలని అనుకున్నాను. కాని ఉద్యోగాలు అంత తొందరగా దొరకవని నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. డబ్బు నిలువలేం పెద్దగా లేవు. ఉన్నదాంట్లో ఆనందంగా బతుకుతున్న మా జీవితాల్లో రవి చావుతో భూకంపం వచ్చినట్టు కంపించిపోయాం. బాబుకి జ్వరంగా ఉంది. మంది పిచ్చాలంటే డబ్బులు కావాలి. రోజు కూలి చేసైనా మందుకు డబ్బులు తెద్దామని బయటపడ్డాను. ఎక్కడా ఏ పని దొరకలేదు. పిల్లలే కళ్ల ముందు కదులుతున్నారు. పొద్దుట్నుంచి ఏం తినలేదు. కనుచీకటి పడుతున్న వేళ నా శరీరం స్వాధీనం తప్పింది. అలా ఎంతసేపు గడిచిందో నాకు తెలీదు. కళ్ళు తెచ్చిన నేను మత్తుగా ఒక మెత్తటి పరుపు మీద పడుకున్నట్టుగా గ్రహించాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్ళు పూర్తిగా తెరిచిన నాకు ఎదురుగా సిగరెట్ తాగుతూ మీ ఆయన కనిపించారు. నా ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నట్టు గ్రహించాను. నాకేమైంది అన్నాను మెల్లగా. రోడ్డు మీద పడిపోతే నేనే ఇక్కడికి తెచ్చాను అన్నారాయన. ఏదో జరిగిందని నా మనసు చెప్తోంది. రోడ్డు మీద పడిపోతే ఇక్కడికెందుకు తేవాలి? హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. ఎదురుగా గోడ గడియారం
9 చూపిస్తోంది. పిల్లల్ని తలుచుకుని గుండె గుబేలమంది. నన్నేం చేశారు అని గట్టిగా అరిచాను. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందుకని నీ శరీరంతో కాసేపు ఆడుకున్నాను. ఇదిగో దాని విలువ అంటూ ఓ 5,000 నా మొహాన విసిరికొట్టాడు ఈ పెద్ద మనిషి. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కాని ఇంత జరిగినా నాకెలా తెలియలేదు. నాకు ఎదురు తిరుగుతావని మత్తుమందు కలిపిన నీళ్లు తాగించాను. అంటే అంటే ఇలాంటి పని ఇంతకు ముందు కూడా చేయటం అలవాటుందన్నమాట. ఆ అప్పుడప్పుడు అంటూ ఓ వంకర నవ్వు. జరిగింది తలుచుకుని నా మీద నాకే అసహ్యం వేసింది. ఎదురుగా ఉన్న రాక్షసుని చూసి భయం వేసింది. ఎందుకిలా చేశావు? ఇంకోసారి నీ ఇష్టంతో ఒప్పుకుంటే 10,000 ఇస్తాను అన్నాడు. నా నోటి వెంట ఛీ అన్న మాట వెలువడింది. తొందరగా అక్కడి నుంచి పారిపోవాలి. మత్తుగా ఉన్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని మంచం దిగాను. బయటకు నడుస్తున్న నన్నుద్దేశించి డబ్బులు తీసుకో అన్నాడు. మంచం మీద ఉన్న నోట్లను చూశాను. నా పిల్లల ఆకలి కళ్ల ముందు మెదిలింది. ఒక మృగం ఆకలి ఖరీదు నా పిల్లలకు 4 రోజులు తిండి పెడుతుంది. పోయిన శీలం తిరిగి రాదు అని అనుకున్న నేను ఆ నోట్లను తీసుకుని బయటపడ్డాను. ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేముంది? నేను ఎంతవరకు బాధ్యురాలిని? అంది గాయత్రి. అంతా అబద్ధం అన్నాడు ప్రకాష్ తన తప్పు దాచుకునేందుకు. ఆమె చెప్పింది అబద్ధమైతే ఆమె చెడిపోయిందని ఎందుకన్నారు అని నిలదీసింది సుమిత్ర. అతను మాట్లాడలేదు. ఫామ్ హౌస్ కి వెళ్తారని తెలుసు. మందు పార్టీకి వెళ్తారేమో అనుకున్నాను. అందరి ఆడవాళ్లలాగే నా భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కాని ఇంత నీచులు అనుకోలేదు. నిజం చెప్పండి గాయత్రి, మీ ఆకలి మంటలో కాలిన ఎన్నో శలభం అంది సుమిత్ర. సుమిత్ర కళ్ళల్లోకి చూసిన ప్రకాష్ కి ఒక్కసారిగా భయం వేసింది. అంతకు ముందెప్పుడూ ఆమెను అలా చూడలేదు. అది కాదు సుమిత్ర, కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెను చూడగానే సహాయం చేద్దామని కారు ఆపాను. ఆమెను ఎత్తి సీట్లో పడుకోబెడుతున్నప్పుడు ఆమె అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందుకే తప్పు చేశాను అన్నాడు. 2 రోజులు తిండి లేకపోయినా ఆమె తన ఆకలిని అదుపులో పెట్టుకుంది. కాని మీరు మీ శరీరానికి వేసిన ఆకలిని ఆమెను మోసం చేసి తీర్చుకున్నారు. ఇందులో చెడిపోయింది ఆమె కాదు ప్రకాష్, మీరు అంది సుమిత్ర. ప్రకాష్ గారు, నేను చెడిపోయిందాన్నైతే ఒక రాత్రికి 5,000 ఇచ్చే మీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మందే ఉంటారు. తప్పు ఒకసారి చేసినా మళ్లీ చేసినా పెద్ద తేడా లేదు. వంటలక్కగా ఆకలి తీర్చిన దాన్ని మీలాంటి వాళ్ళ ఆకలి తీరిస్తే నాకింకా ఎక్కువ డబ్బు వస్తుంది కదా. నేను ఆ పని చేయకుండా మీ ఇంట్లో వంటకెందుకొస్తాను? ఇది మీ ఇల్లని తెలిస్తే అస్సలు వచ్చేదాన్ని కాదు. రేపటి నుంచి పనిలోకి రాను మేడం అంది గాయత్రి. పర్సులోంచి ఒక 10,000 తీసి గాయత్రి చేతిలో పెట్టింది సుమిత్ర. అదేంటి మేడం ఇంత డబ్బిచ్చారు? మళ్లీ పని దొరికేదాకా నీ పిల్లలు నువ్వు పస్తులు పడుకోకుండా ఉండడానికి. నువ్వు క్యాటరింగ్ చేసుకుంటానంటే డబ్బు పెట్టుబడి పెట్టి కస్టమర్స్ ని చూస్తాను అంది సుమిత్ర. అస్సలు ఊహించిన షాక్ మన్నాడు తగిలింది ప్రకాష్కి. అతను పొద్దున్నే లేచేసరికి సుమిత్ర ఇంట్లో కనిపించలేదు. కూతురు కూడా లేదు. సుమిత్ర ఎక్కడికి వెళ్ళింది? కోపం వచ్చి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి ఉంటుంది అనుకుని ఫోన్ చేశాడు. సుమిత్ర వచ్చిందండి అన్నాడు. అదేంటి బాబు, నీకు చెప్పకుండా మా ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమైనా గొడవపడ్డారా? అక్కడికి వెళ్లలేదని తెలిసింది. అత్తగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. అల్లుడు అలా అడిగేసరికి ఆమెకు కంగారొచ్చింది. ఈ నేళ్ల కాపురంలో అలా ఎప్పుడూ జరగలేదు. వాట్సాప్ లో మెసేజ్ చూశాడు. ఇంక మనం కలిసి ఉండడం కుదరదు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. పిల్లల మూలంగా సర్దుకుపోతారని అనుకోవద్దు. అలా అని పిల్లలకు నిజం చెప్పలేను. ఏం చెయ్యాలో ఆలోచించుకోండి అని ఉంది. పరువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించకుండా సుమిత్ర అలాంటి పని చేస్తుందని అతను ఊహించలేదు. ఆడదాని బతుకు ముళ్లపొద మీద వేసిన చీరలాంటిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. అతని అన్ని ఆకళ్లు తీర్చడానికి ఆడదాని మీద ఆధారపడక తప్పకపోయినా ఆడదంటే చులకన. సుమిత్ర సలహాను అమలు చేసి క్యాటరింగ్ ద్వారా ఎంతో మంది ఆకలిని, మిగిలిన భోజనాలతో నిజమైన
అన్నార్తుల ఆకలి తీర్చడానికి నడుం కట్టుకుంది గాయత్రి.